హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. ఈపీఎఫ్ నుంచి మరొక సర్క్యులర్ అనేది విడుదల చేశారు. ఓకే, సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అంతే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పేడ్ సర్వీస్ ఉంది, అయితే కనెక్ట్ అవ్వచ్చు మా వాట్సాప్ నెంబర్. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే అయితే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక సర్క్యులర్ ఈపీఎఫ్ అనేది రిలీజ్ చేసిందనమాట. అయితే ముందుగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్స్లో ఓకేనా, ఎక్స్లో ఒక పోస్ట్ అయితే ట్వీట్ చేశారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫామ్ 15G 15H ఓకేనా, నో లాంగర్ వ్యాలిడ్ ఫర్ ఈపీఎఫ్ టీడీఎస్ ఎగ్జామ్షన్. ఈ యొక్క టీడీఎస్ మినహాయింపు కోసం ఇక్కడ నుంచి మీకు 15G 15H అనేవి పనికిరావు అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట. మీరు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం సంబంధించి మీరు ఏదైనా టీడీఎస్ ఎగ్జామ్షన్ ఓకేనా మినహాయింపు పొందాలంటే తప్పనిసరిగా ఫామ్ 121 మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట, ఓకేనా? అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరైతే చదువుకోవచ్చు. ఓకే, సో ఫామ్ 121 మాత్రమే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 26-27 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ నుంచి తప్పనిసరిగా ఫామ్ 121 మాత్రమే మనం యూజ్ చేయాలి. మోస్ట్లీ ఫామ్ 19 అప్లై చేస్తాం అంటే ఫైన్ సెటిల్మెంట్ చేస్తాం కదా, అది కూడా మన అకౌంట్లో ఎంప్లాయీ షేర్ కలిపేసి 50,000 కంటే ఎక్కువ ఉండి మన సర్వీస్ 5 సంవత్సరాల లోపు ఉంటే కనుక ఓకేనా, 5 సంవత్సరాల కంటే లోపు ఉంటే సో మనం తప్పనిసరిగా ఈ ఫామ్ 121ని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీ సర్వీస్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి మీరు ఎంతున్న అమౌంట్ తీసుకోవచ్చు వితౌట్ ఈ ఫామ్ 121. ఓకే, సో నో ఇష్యూ, ఓకేనా? అయితే మనకి పోర్టల్లో కూడా ఇంకా అది అప్డేట్ చేయలేదు. అక్కడ మనకి ఫామ్ 15G మాత్రమే కనబడుతుంది. కానీ ఈ మంత్ నుంచి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సబ్మిట్ చేసే వాళ్ళు తప్పనిసరిగా 121 అప్లోడ్ చేయాలి. బట్ వీళ్ళు మనకి లేట్గా అయితే పోస్ట్ చేశారు ట్విట్టర్లో, సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే సర్క్యులర్ కూడా 13వ తారీఖునే రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు మనకి సర్క్యులర్ సెక్షన్లో పోస్ట్ చేశారన్నమాట 13వ తారీఖునే. సో టీడీఎస్ సంబంధించింది దీనికే ఓకేనా, ఇంప్లిమెంటేషన్ చేసినట్లు ఏటీ యాక్ట్ అనేది 2025 కొత్త చట్టం తీసుకొచ్చారు కదా. సో దాని కారణంగా ఏంటంటే చాలా మార్పులు జరిగాయి. అందులో ఫామ్ 121 ఒకటి, ఓకేనా? ఇక్కడి నుంచి ఎవరైనా ఈపీఎఫ్ ఖాతాదారులనే కాదు, సో ఏ బ్యాంకు ఖాతాదారులు కానివ్వండి ఓకేనా, సో ఎవరైనా కానీ ట్యాక్స్ పరిమితిలోకి వెళ్తే కనుక సో దాన్ని ఆ ఎగ్జామ్షన్ మినహాయింపు పొందాలంటే తప్పనిసరిగా 121 అప్లోడ్ చేయాలి. వీళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేసేసారన్నమాట. చివరిలో చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సర్క్యులర్ విడుదల చేశారు 13వ తారీఖున, ఓకేనా? ఇన్ కేస్ మీరు కనుక ఇప్పుడు సబ్మిట్ చేస్తాము అంటే కనుక ఇక్కడ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మీరు సబ్మిట్ చేయాలి ఫామ్ 19 ఫైన్ సెటిల్మెంట్లో అంటే కనుక ఇక్కడ నుంచి ఫామ్ 121 మాత్రమే అప్లోడ్ చేయండి. అది ఎలా ఫిల్ చేయాలి అనే దాని నుంచి కూడా క్లియర్గా ఒక వీడియో చేశాను. కుదిరితే మీకు డిస్క్రిప్షన్లో లేకపోతే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి బ్యాక్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఆ ఫామ్ 121 ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి, ఓకేనా? సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు చెక్ చేసుకోవచ్చు మీకు, ఓకేనా? సో స్క్రీన్ మీద అలాగే మీకు డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఏ పేడ్ సర్వీస్ కావాలన్నా కానీ మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఇదంటే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే దిగిన లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.